ప్రకాశం జిల్లాకి వినాయక నిమజ్జనం కొరకు కనిగిరి, కందుకూరు, కొండేపి నియోజకవర్గం నుండి పాకల సముద్రంకు వచ్చు భక్తులకు సింగరాయకొండ సిఐ హాసరత్తయ్య, ఎస్ఐ మహేంద్ర పలు సూచనలు చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత పాకల సముద్రంలో వినాయక నిమజ్జనంకు అనుమతి లేదని తెలిపారు. భక్తులు 6 గంటల్లోపు నిమజ్జనం చేసుకునేటట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసు వారు ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని, దానికి భక్తులు కూడా గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. మీడియా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నా తరఫున నా ఎస్ఐ గారి తరఫున అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క వినాయక చవితి పండుగ ఈరోజు అంటే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మండపాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరైతే మండపాలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా మా గౌరవ ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారు, ప్రగతి ఎస్పీ గారు కొన్ని నియమ నిబంధనలు ఇవ్వడం జరిగింది. అవి తప్పకుండా అందరూ కూడా పాటించి, మేము చెప్పేటువంటి నియమ నిబంధనలు కూడా పాటించి ఈ యొక్క పండుగను ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, అందరూ సంతోషకరంగా జరుపుకోవాలండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క విషయాలను అందరూ మండపాల యొక్క నిర్వాహకులకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మండపం పెట్టుకున్నారో లేదా బొమ్మ పెట్టుకోవడం జరుగుతుందో ఆ యొక్క కమిటీ సభ్యులు, నిర్వాహకులు కంపల్సరీ పోలీసు వారి దగ్గరికి వచ్చి వారి యొక్క అనుమతి తీసుకోవాల్సిందిగా కోరడమైంది. మనకు మ్యాక్సిమం మన సర్కిల్లో సుమారు 270 దాకా బొమ్మలు పెట్టడం జరిగింది. అందులో మ్యాక్సిమం 235 దాకా పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా చిన్న చిన్న బొమ్మలు అని చెప్పి కొంతమంది తీసుకోలేదు. వారు కూడా వచ్చి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బొమ్మ కూడా పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క కమిటీ కంపల్సరీ ఎవరైతే బొమ్మను పెడతారో ఆ బొమ్మను పెట్టేటువంటి కమిటీ ఎవరైతే ఉంటున్నారో ఆ బొమ్మ యొక్క బాధ్యత ఆ కమిటీ సభ్యులే తీసుకోవాలి. ఆ యొక్క అవి బొమ్మ పెట్టే ప్రదేశం ప్రైవేట్ స్థలం అయితే ఆ యొక్క యజమాని దగ్గర అనుమతి తీసుకోవాలి. అదే కానీ ప్రభుత్వ స్థలం అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర అనుమతి తీసుకుని మాత్రమే ఆ ప్రదేశంలో పెట్టాలి.